వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఈ రహస్యమును చెప్పినాడు. గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్నయు పారిపోయేనయ, మధ్యమ్మ దేవత మహిమలెన్నియ చూపి నారాకకై ఎదురు చూచేనయ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మంగారే కాలజ్ఞానంలో చెప్పినాడు. నేను రానున్న అవతారమునకు గండి వీరాంజనేయ స్వామి భూత ప్రేత పిశాచములు తొలగిస్తూ ఉంటాడు. గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్నయు పారిపోయినయా. గండి వీరాంజనేయ స్వామి దగ్గర ఎవరైనా సరే సేవ చేస్తూ ఉన్నటువంటి పరమ భక్తులకు భూత ప్రేత పిశాచములు దుష్టశక్తులన్నీ పారిపోతాయి, ఆంజనేయ స్వామి తొలగిస్తారు అని వీరబ్రహ్మంగారే కాలజ్ఞానంలో త్రికాల జ్ఞాని అయిన విష్ణు అవతారమైన వీరబ్రహ్మంగారే తల కాలజ్ఞానంలో గండి వీరాంజనేయ స్వామి గురించి పొగిడినారు. గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్నయు పారిపోయేనయ, మధ్యమ్మ దేవత మహిమలెన్నియు చూపి నారాకకై ఎదురు చూచేనయ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మంగారు మధ్యమ్మ దేవత ఈ ప్రాంతంలో ఒక చోట ఉండదని, నా రాకకు ముందు ఆ మధ్యమ్మ దేవత ఎన్నో మహిమలు చూయిస్తుంది, అదే మీకు నిదర్శనము అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. అందుకోసమే ఆంజనేయ స్వామిని ప్రాణప్రతిష్ఠ చేసినారు. కొంచెం అక్కడ ఉన్నప్పుడు మళ్ళా మధ్వాచార్యుల వారు ఆంజనేయ స్వామి అవతారముగా అవతరించేసి ఆంజనేయ స్వామి దేవాలయములన్నీ కూడా పునరుద్ధరణ చేస్తూ ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా బాగా చూసినారు. కొంచెము అంతా బాగుంది, ఆంజనేయ స్వామి రూపమును చిటికనేలి దగ్గర కొంచెం సరిలేదు కదా, అది సరిచేతామని అక్కడ మొల తీసుకొని శిల్పి శాస్త్రజ్ఞులను పిలుచుకొచ్చి విగ్రహాలు చేస్తున్నటువంటి వారిలో శిల్పి కళా శాస్త్రజ్ఞులను పిలుచుకొచ్చేసి అక్కడ మొలిపించినారు. మొలిపించేసరికల్లా రక్తం స్రవించింది ఆంజనేయ స్వామికి. అప్పుడు భయపడి ఆపేసినారు. ఇప్పుడు కూడా మీరు చూడవచ్చును. అందుకోసమే ఆంజనేయ స్వామి పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడే లిఖించి చిత్రీకరణ చేసి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము శ్రీ ఆంజనేయ స్వామిని త్రేతాయుగమునందు జరిగినటువంటి ఈ ఘటన. అప్పుడు సమస్త దేవతా సమూహమంతా కూడా వచ్చినారు. కావున ఆంజనేయ స్వామికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దేవతలు ఆంజనేయ స్వామిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినారు కదా, శివుని అవతారం కదా, మనం అభిషేకము చేతామని ఇంద్రాది దేవతలంతా కూడా అమృత కలశాలు తీసుకొచ్చి అమృతముతో అభిషేకించినారు ఆంజనేయ స్వామిని. ఆనాడు అభిషేకించగా ఒక కలశం మిగిలింది. ఆ కలశమును అక్కడ ఉండగా ఆ శ్రీరామచంద్రుడు వాయుదేవుడు సమస్త దేవతలుండేసి తెచ్చింది, నీకు ఇక్కడ తీసుకొని వచ్చినాము ఆంజనేయ, మేము దేవతలం కావున తీసుకొని మళ్ళీ తిరిగి తీసుకొని వెళ్ళలేం కదా, ఈ అమృత కలశమును ఇక్కడ నేను స్థాపించుము అని ఆజ్ఞాపించినారు శ్రీరామచంద్రుడు వాయుదేవుడు సమస్త దేవతాగణమంతా. ఆంజనేయ స్వామి స్వయముగా శ్రీ పాపాగ్ని నద్యాం అమృత కలశ స్థాపితాయ, అమృత కలశమును ఆ పాపాగ్ని మధ్యలో ఇప్పుడున్నటువంటి గర్భగుడికి ముందుగా లోపట అనగా పాపాగ్ని నదిలో లోపట అంతర్వాహినిగా ఉండేలాగున తెలియకుండా ఎవరికి అవుపడకుండా ఆ లోపట ప్రతిష్ఠ చేసినాడు ఆంజనేయ స్వామి అమృత కలశమును. పాపాగ్ని శ్రీ పాపాగ్ని నద్యాం అమృత కలశ స్థాపితాయ.
అందు సకలం తత్ సకలం త్వత్, సకలము సమస్తమును గూడంగా, తత్ ఆ సమస్తమును గూడంగా ఏమేమి కోరుకుంటారో, ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ గూడంగా ఈ మనసా కర్మణా వాచ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తూ జపిస్తూ, ఆంజనేయ స్వామి నామమును జపిస్తూ త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరిస్తూ దైవచింతన చేస్తున్నటువంటి వారికి ఈ ప్రాంతమున అన్ని సమస్త కోరికలు నెరవేరునుగాక అని సమస్త దేవతాగణము వరమిచ్చినారు. అందుకోసమే సకలమును ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు ఇక్కడ ఎవరైతే ఆ పాపాగ్ని నదిలో స్నానము చేస్తారో సమస్త పాపములు తొలగింపబడుతాయి అనగా పరమాత్మ అక్కడ దేవతలు వరమిచ్చినారు అక్కడ. అందుకోసమే పాపాగ్ని త్రికరణ శుద్ధిగా అధర్మాన్ని తొలగించుకొని అధర్మ మార్గంలో పోకుండా ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేసినటువంటి పుణ్యపురుషులకే ఇది ప్రాప్తించును కాక అని వరమిచ్చినటువంటి పుణ్యభూమి ఈ శ్రీ గండి క్షేత్రము, ఈ వీరాంజనేయ స్వామి ఈ సన్నిధానము. అందుకోసమే బంగారు తోరణం కట్టినారు కావున సమస్త దేవతాగణమంతా కూడా వరమిచ్చినారు. ఇక్కడ స్నానము చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ దైవచింతన చేస్తూ ధర్మాచరణ కలిగినటువంటి పుణ్యపురుషులందరూ కూడా అట్టి పుణ్యపురుషులకు ఈ బంగారు తోరణం అగుపడుతుంది. తవ సన్నిధిం సువర్ణ తోరణం తద్దర్శ పుణ్యం, సవసన్నిధిం సువర్ణ తోరణం తద్దర్శన పుణ్యం స్వర్గపుర ప్రాప్తిం, తవ దర్శనీయం తవ దర్శనీయం పురుషార్థ ప్రాప్తిం వీరాంజనేయం సతతం నమామి. అక్కడ ఎవరైతే బంగారు తోరణం నిర్మించినారో దేవతా సమూహమంతా ఈ బంగారు తోరణము దర్శించినటువంటి వారికి స్వర్గాన్ని పొందుదురుగాక అని వరమిచ్చినారు దేవతలు. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, వాయుదేవుడు ఉన్నాడు, అందరూ కూడా ఆశీర్వదించినారు. ఈ పుణ్యభూమి పుణ్యస్థలి గండి క్షేత్రము ఎవరికి అగుపడుతుంది? ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ధర్మస్వరూపులైనటువంటి వారికే ఆ బంగారు తోరణం అగుపడుతుంది. స్వామి, ఇంతకాలము మాకు ధర్మాచరణ లేదు, ఇక్కడ నుంచి ధర్మచింతన చేస్తాము, ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి పుణ్యపురుషులు తప్పకుండా ఆ స్వర్ణ తోరణం అగుపడుతుంది, బంగారు తోరణము. వాళ్ళ స్వర్గాన్ని పొంది తీరుతారు, వాళ్ళ సత్యం ఇది. అయితే అట్టి పూర్ణత్వమును అట్టి దైవచింతన చేస్తూ ధర్మాచరణలో పూర్ణత్వం పొందలేనటువంటి వారికి అగుపడదు, అది సత్యము. మరి వాళ్ళకు కొదవగా ఉండవచ్చును. మీరు చెప్పుతున్నారు స్వామి, అట్టి పూర్ణత్వాన్ని పొందలేకపోయినాము, చిన్ననాటి నుంచి అట్టి ధర్మాచరణ లేకపోయినది కదా అని చింత మీకు కలగవచ్చును. కానీ తవ సన్నిధిం సువర్ణ తోరణం తద్దర్శన పుణ్యం స్వర్గపుర ప్రాప్తిం, తవ దర్శనీయం పురుషార్థ ప్రాప్తిం వీరాంజనేయం సతతం నమామి. ఆ బంగారు తోరణము దర్శనం చేసుకుంటే స్వర్గపురము అనగా స్వర్గాన్ని పొందుతారు. కానీ మనసా కర్మణా వాచ ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ సంపూర్ణంగా శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారా ధర్మము, అర్థము, కామము, మోక్షము అనగా ధర్మ మార్గంలో పయనించే ధీశక్తిని ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు. త్రికరణ శుద్ధితో
ఆంజనేయ స్వామి నాకు ముక్తిని ప్రసాదించు అని ఎవరు వేడుకుంటారో అట్టి పరమ భక్తులకు ధర్మాచరణ కలిగే ధర్మ మార్గంలో పయనించే ధీశక్తిని ప్రసాదిస్తాడు. అర్థమును సమస్త సంపదలు ప్రసాదిస్తాడు. ధర్మ అర్థ కామమనగా సమస్త కోరికములు సిద్ధింపచేస్తాడు. ఆఖరిలో శివుని అవతారము కావున పరబ్రహ్మ స్వరూపుడు కావున ముక్తిని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి. దేవతలు ప్రసాదించింది వరం ఇచ్చింది కరెక్టే, అట్టి పుణ్యపురుషులకు అవుపడుతుంది. కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలు మోక్షము కూడా ప్రాప్తిస్తుంది, ముక్తి లభిస్తుంది. ఆంజనేయ స్వామిని సంపూర్ణమైన శరణాగతి పొందితే చాలు. అందుకోసమే తవ సన్నిధిం సువర్ణ తోరణం తద్దర్శన పుణ్యం స్వర్గపుర ప్రాప్తిం తవ దర్శనీయం పురుషార్థ ప్రాప్తిం వీరాంజనేయం సతతం నమామి. మీరు ఆ బంగారు తోరణం చూడాలని పరితపించవలసిన అవసరం లేదు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే చాలు ధర్మాచరణ కలిగి ఆంజనేయ స్వామి నామ సంకీర్తన, మీ నచ్చిన దేవుని యొక్క నామ సంకీర్తన చేసుకున్నా చాలు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలు ధర్మార్థ కామమోక్షములు మీకు ఇహ సంపదలు పర సంపదలు ప్రాప్తిస్తాయి. మీకు లేమి అనేది ఉండదు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నటువంటి పరమ భక్తులకు. అందుకోసమే ఆంజనేయ శ్రీరామచంద్రుడే ఆంజనేయ ఇక్కడ నువ్వు నా చేత ప్రతిష్ఠింపబడ్డావు. నేను ప్రాణ ప్రతిష్ఠ చేసినాను ఈ విగ్రహానికి. నువ్వు చిరంజీవి ఎల్లకాలం ఇక్కడుంటూ నువ్వు దుష్టశక్తులను తొలగిస్తుండాలా అని చెప్పి ఆంజనేయ స్వామికి శ్రీరాముడే చెప్పినాడు. అందుకోసమే దుష్టశక్తులను భూత ప్రేత పిశాచములను తొలగించే దేవుడుగా భాషించాలా, అనగా ఎక్కడున్నా తొలగిస్తాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడే చెప్పినటువంటిది. గండి క్షేత్రేషు పుణ్యేస్మిన్ వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం దృష్ట్వా భూత ప్రేత పలాయనం. ఆ పవిత్రమైనటువంటి గండి వీరాంజనేయ స్వామి యొక్క శిఖర దర్శనం ఎవరు చేసుకుంటారో గండి క్షేత్రేషు పుణ్యేస్మిన్ వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం దృష్ట్వా భూత ప్రేత పలాయనం. భూత ప్రేత పిశాచములు తొలగిపోతాయి. గండి వీరాంజనేయ స్వామి గర్భగుడిపైనటువంటి ఉన్న శిఖరాన్ని దర్శనం చేసుకుంటేనే అన్నీ పారిపోతాయి. ఆ గర్భగుడిలో ఉన్న దేవుని నమస్కారం చేస్తే ధర్మార్థ కామ మోక్షములను మీకు సిద్ధిస్తాయి, మీకు మోక్షము ప్రాప్తిస్తుంది. అందుకోసమే గండి వీరాంజనేయ స్వామి ఎప్పుడు వెలసినారు అని మీరు ప్రశ్నించినారు. కావుననైనా త్రేతాయుగమునందు శ్రీరామచంద్రుడే ఆంజనేయ స్వామిని తన రామబాణము చేత చిత్రీకరణ చేసి ఆ విగ్రహమును తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినాడు శ్రీరామచంద్రుడు స్వయముగా. ఆ అట్టి భగవంతుని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తారో వారికి ఇహ సంపదలు పరసంపదలు ప్రాప్తిస్తాయి. ఆ పాపాగ్ని నదిలో సంపూర్ణంగా ఎవరు స్నానం చేస్తారో, అనగా తన స్వహస్తముల చేత ఆంజనేయ స్వామి స్వయముగా అక్కడ అమృత కలశమును ప్రతిష్ఠింప చేసినాడు. పాపాగ్ని నది భూగర్భములో లోపట అక్కడ త్రికరణ శుద్ధిగా ఎవరు స్నానము చేస్తుంటారో అట్టి వారికి అమృత ప్రాణము చేస్తే అమృతపానము చేస్తే స్వర్గాన్ని ఎవరు చిరంజీవులు ఎలా ఉంటారో, ఎవరైతే త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసినటువంటి పుణ్యపురుషులు వాళ్ళు అమరత్వాన్ని పొందుతారు. అనగా పాంచభౌతికమైన శరీరము వదిలిన తర్వాత జీవుడు కైవల్యాన్ని పొందేలాగున దేవతలు వరమిచ్చినటువంటి పుణ్యస్థలి పుణ్యభూమి గండి క్షేత్రము.
అందుకోసమే ఈ పాపములకు అగ్నిలాంటిది. చెత్తలో ఆ చెత్త అగ్నిలో వేస్తే ఎలా దహింపబడుచున్నదో, ఈ పాపాగ్ని నదిలో స్నానము చేస్తే చాలు సమస్త పాపములు దహింపబడుతాయి. చెత్తలో అగ్ని వేస్తే, చెత్తలో ఏ రూపంగా అగ్నిలో చెత్త వేసినామనుకో, అగ్నిలో చెత్త వేస్తే ఏ రూపంగా దహింపబడుతున్నదో, ఈ పాపాగ్ని నదిలో స్నానం చేస్తే చాలు జన్మాంతరములలో చేసినటువంటి, తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా దహింపబడుతాయి. పాపములకు అగ్నిలాంటిది పాపాగ్ని.